ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని మేడం శ్రీకర్ సార్ల మనసు నిండా ఆవేదన గూడు కట్టుకుపోయింది. ఆ ఆవేదన ఆవిరిలా మారిపోవాలంటే బిడ్డ బ్రతుకుందని అవని మేడం ఆశపడుతున్నట్టు జరిగేలా చూడు తల్లి అని నేను ప్రతిరోజు అమ్మవారిని మొక్కుకుంటున్నాను. కొందరికి జరగబోయే సంఘటనలు ముందుగానే తెలిసిపోతాయంటారు. ఆ విధంగా ఈరోజు నాకేమనిపిస్తుందో చెప్పమంటారా? పండగ నాడు మీ విషయంలో ఏదో అద్భుతం జరగబోతుంది అని అనిపిస్తుంది. అమ్మవారు మీకు ఒక శుభవార్తని ఏదో రూపంలో పంపించబోతుంది అనిపిస్తుంది. మీలోని దిగులంతా పోయి ఇద్దరూ సంతోషంలో మునిగిపోతారు అనిపిస్తుంది. పండగ అయ్యేంత వరకు మీరెదురు చూడండి. ఈ సంక్రాంతి మీకు జీవితాంతం గుర్తుండిపోయే పండగ అవుతుంది. చిన్నదానివైనా పెద్ద మనసు చేసుకుని నా మనసులోంచి బాధని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నా. కానీ ఇలాంటి మాటలని 5 సంవత్సరాల నుంచి విని విని విసిగెత్తిపోయాను తల్లి. ఈ సంక్రాంతి పండగలో ఎవ్వరూ ఊహించనిది ఏదో జరగబోతుందని నా మనసు చెప్తుంది. అది ఏమై ఉంటుందో ఆ అమ్మవారే అందరికీ చూపించాలి. గురువుగారు, వేదవతి గారి వాళ్ళకి మనం ముందుగా ఒక ఫోన్ చేసుంటే వారు మన కోసం ఊరు వెళ్లకుండా ఆగి ఉండేవారు కదా. మీరు చెప్పవలసింది చెప్పేసి ఉండేవారు. వారి ఊరి వరకు వెళ్ళవలసిన అవసరం వచ్చుండేది కాదు. అనవసరమైన శ్రమ కదా గురువుగారు. మనం వెళ్ళడానికి దూరం అవ్వచ్చు, కానీ నేను చెప్పబోయే వార్త వారి గుండె భారాన్ని తగ్గిస్తుంది. తనలాంటి జాతకం గల ఆచార వారసురాలు అవనికి పుట్టబోయే బిడ్డ రూపంలో వస్తుందని వేదవతి 5 సంవత్సరాల క్రితం తన పల్లెటూరిలో ఎంతో గొప్పగా చెప్పుకునుంది. 5 సంవత్సరాలుగా ఆ కుటుంబం మొత్తం వేదనను అనుభవిస్తుంది. ఇప్పుడు అందరి ముందు నేను ఆ శుభవార్తను చెప్తే సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతాయి. గ్రామ ప్రజలు, వేదవతి, ప్రసాదరావు, అవని శ్రీకర్లు ఎంతో సంతోషిస్తారు. గురువుగారు, ఏంటి సంపత? ఆ ఇంటికేదో శుభవార్త తెలియజేయాలని మీరు పడుతున్న ఆరాటం చూస్తుంటే అదేదో వారికంటే ముందు నాకే తెలుసుకోవాలనుంది. మీకు అభ్యంతరం లేకపోతే నాకు చెప్తారా? మరి కొద్దిసేపట్లో చెప్పబోయే విషయమే కాబట్టి నీ దగ్గర రహస్యం ఎందుకు లేదు? ఎందుకంటే మనిషి ఆయుష్ ఏ క్షణం వరకో తెలియదు. అందుకు మనం కూడా అతీతులం కాదు కదా. నాకేదైనా జరగరానిది జరిగిందంటే ఆ శుభవార్తను నువ్వైనా వారికి తెలియజేయాలంటే నీ దగ్గర తప్పకుండా చెప్పాలి. వేదవతి గారి కుటుంబానికి నేను చెప్పాలనుకుంటున్న శుభవార్త ఏంటంటే అవనికి పుట్టిన కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది అని. ఏమంటున్నారు గురువుగారు మీరు? ఇది నిజమా? నిజం సంపద. చూశావా, నీకే ఇంత ఆనందం అనిపిస్తే వారికి ఇంకెంత ఆనందంగా ఉంటుందో. నిహారిక వాళ్ళు ముక్కు పొడకును అమ్మేద్దామనే దారుణమైన ఆలోచనతో ఉన్నారన్న సంగతి అత్తయ్య వాళ్లకు నా నోటితో చెప్పకుండా ఇంకెలా చెప్పాలి?
ముక్కు పొడక చేతికి అందగాని దానిని నిహారిక కృష్ణలు అమ్మేద్దామని అనుకుంటున్నారు. నా నోటితో నేను చెప్పను అని వసంతకు ప్రమాణం చేశాను. అందుకే ఇలా పేపర్ మీద రాశాను. పల్లెటూరు వచ్చినప్పుడు ఈ రూములోనే అవని శ్రీకర్లు ఉంటుంటారు. కాబట్టి దీన్ని ఈ రూములోనే ఉంచుతాను. ఏదో ఒక సమయంలో అవని వాళ్ళు దీన్ని చూసి అత్తయ్యకు చూపిస్తారు. అప్పుడు అత్తయ్య ఇద్దరినీ పిలిచి వార్నింగ్ ఇస్తుంది. ఇలా చేయడం నా దృష్టిలో తప్పు కాదు. వాదనలతో ఇలా కాలయాపన చేయకుండా తొందరగా ఆటపాట మొదలు పెడదాం. ఎవరో ఒకరు వెళ్ళి పేపరు పెన్ను తీసుకురండి. ఎవరు ఏ డాన్సులు వేయాలో చీటీలు రాసి డబ్బాలో వేద్దాము. నేను వెళ్ళి తీసుకొస్తాను గ్రాని. నేను బౌల్ తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయావు బావా? ఫోన్ వస్తే మాట్లాడొస్తున్నానులే. కాసేపట్లో ఆటపాటలు మొదలు కాబోతున్నాయి బావా. అయితే నేను రెడీ. ఈయన బయటికి హుషారుగా కనిపిస్తున్నారు కానీ లోపల మాత్రం ముక్కు పుడక గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. నేను రాసిన పెద్ద నిజం అందులో ఉంది. ఈ విధంగా అందరి ముందుకు వస్తుందని అనుకోలేదు. ఏది జరిగితే అది జరుగుతుంది. అంతా అమ్మవారి మీదే భారం వేద్దాం. తెచ్చావా? నేను నిహారిక రాస్తా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.